అన్న ఎలాగన్నా ఈ వర్షానికి చూడు కదా మంచి టైంకి వర్షం వచ్చేస్తుంది. ఎప్పుడు ఫస్ట్ టైం నేను వీడియో తీద్దామని బయట వీడియో చేద్దామని వస్తే ఇలా వర్షం పడిపోయింది. కాస్త తగ్గినట్టు అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే నేను మళ్ళీ వేడి తిన్నాను అనుకో ఉతికేస్తాను, నాకు నువ్వే తినలేదు అంటాను. తిరిగేసి అలా కాదు. ఏం జానీ నీకు వద్దా? అది ఎంత సౌండ్ తర్వాత చూసుకుంటాం. ఇచ్చేయండిరా తీరా అదే పట్టినా మొత్తానికి ఉగాది రోజు వచ్చి ఈరోజు దిగుతున్నాం. పెట్టాల్సింది నువ్వు What is this? Dabah, baik dah. దీన్ని కట్ చేస్తే బుక్క అయిపోతుంది. అసలు చేదుగా ఉంటుంది. ఏదైనా పట్టడం తెలీదు. ఇక్కడికి లాగరా వచ్చేస్తుంది. ఇవాళ మీరు నువ్వే కదరా అక్కడికి వస్తే సరిపోద్ది అన్న ఇందాకలా. ఇలాగంటే అప్పుడు ఇక్కడ కట్ అయిపోయి వాళ్ళు అన్నారు కదరా చెప్పరా బ్రెయిన్ బండి ఇలాగంటేనే తీసి ఈ ప్లేట్లో వేద్దాం కదా కడిగేసి. ఫస్ట్ దీంట్లో నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి. ఆ తర్వాత వాయిస్ వరుచుకుంటాడు కదా. లేదు ఇదే డేట్స్ వండేస్తాం కదా ఇక్కడ అసలు మనం ఇంకెవరికి పెడతాం చెత్త ఉంటుంది వేయచ్చు చూడరా. అక్కడే ఆడుతుంటాం అటు వెళ్ళి కూర్చొని తినే కొట్టుకొని చావాల్సిందే. నువ్వు పడేద్దామా? పడే అవి ఎందుకు అవి చూసావా కర్లేదు. నిలబయ్య పండుగ చూపిస్తాడు. అదే కొంచెం మీద చాలా ఇష్టం.
అదా మా సునీల్ భయ్య దానిలో పెరుగు వేయాలా పాలు వేయాలా తోడు వేయాలని బాగా డీప్ డిస్కషన్ చేస్తున్నాడు ఈరోజు మా చెఫ్ మరి సునీల్ భయ్యే, దానికి సంజు మరి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాడు. ఏ క్లైమేట్ మారింది సంజు, ఏంటి వర్షం పడే సూచనలు ఏమైనా ఉన్నాయంటావా? ఇలాగ బేర్ గ్రిల్స్ తమ్ముడేమో నువ్వు. ఏం చిరు నీకే ఏ ఆ జాయింట్ నాకే. సంజు లా లా లా. వేటగాడి యుద్ధానికి సిద్ధమైనట్టు మా లక్ష్మణ్ బాబా ఎప్పుడు కుకింగ్ అయిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆకలి ఏ కాలి ఆకలి నువ్వు కబాలి. మళ్ళీ నాకు సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడుతున్నారండి రా అంటాడు మళ్ళీ ఎలా అంటే 4 గంటలకి రా. నాకు కర్రలు పెడుతున్నావా? ఇప్పటిదాకా తెల్లారా అంటే 4 ఏమన్నా గంటలకి. బాబాయ్, ఇప్పుడు కూసి ఉండడం కన్నా నిప్పు ఉండాలి కదా, నిప్పు లేకపోతే ఎలా వండుతాం? ఇంకా కొద్దిగా వాటర్ వేస్తుంది అయితే అగ్గి ఒకే దగ్గర తగిలేస్తుంది కదా, అందుకని అటు టమాటా వేస్తే ఏంటంటే ఇది అయిపోద్ది మరి ఉడికేది ముందు వేసారేంటి వర్షం పడుతుంది. ఈరోజే రావాలా వర్షం? ఇది వర్షం పడేటట్టు వర్షం పడుతుంది, చినుకులు. కాలమే ఎడుపుతుంది సరిపోయిందిరా. సరిపోయిందా? సూపర్ సునీల్ వంట. సాల్ట్ సరిపోయిందా? ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కోడి కూర ప్రిపేర్ అయితే చేసాము. ఈ వర్షానికి తడిసి రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇది కూర అంతా మన సునీల్ అన్న తడిచి మరి చేశాడు. క్రెడిట్ అంతా ఆయనకి ఇవ్వాలి. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫస్ట్ టైం నేను నా ఛానల్లో ఈరోజు బయటకు వచ్చి వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే నేను ఫస్ట్ టైం వీడియో చేసేటప్పుడు వర్షం పడడం ఏంటి నా బ్యాడ్ లక్. ఫ్రెండ్స్, నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.
And చిన్న వీలైతే చెట్టు దగ్గర కామెంట్ చేయండి, షేర్ నిల్చున్నాం చేయండి. మరి. సో ఫ్రెండ్స్, వర్షం అయితే తగ్గిపోయేటట్టు కనిపిస్తుంది. అండ్ టేస్ట్ కూడా బాగుందని చెప్పాడు మన లక్ష్మణ్ అన్న. కంటిన్యూ చేసేద్దాము. కడిగేస్తున్నాడు వంట చేసి ఆకు కడిగి మరి ఇప్పుడు భోజనాలు వడ్డిస్తాడు అందరికి. తినేసి మరి అందరూ ఎలా ఉందో చెప్పాలా. ముక్కలే నాగడ్లు ఎక్కువ చేసాడు వాడు. నీ కాలు నువ్వే తినరా. కాదు నేను నువ్వే కదా అన్నావు, ఇది నా కాళ్ళు. పెరుగు సరిగా వేయలేదు. అదే ఎందుకు తీస్తున్నావు కత్తులు కట్టరాలు చూస్తావా? వేసుకోండి మీరు కూడా. అరే వేసుకోండి మీరు కూడా అంటారు. ఓకే మామూలుగా అందరికి డబల్ మీటర్ లాగుతున్నారు చూడు. ఇప్పుడు నేను చెప్తే ఎలా ఉందో. అంతే. అసలు బాగుండేవమ్మా, నా ట్రైనింగ్ బాగుంది ఉంది అయితే నీకు. తిరిగేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది. ఓకేనా? గుడ్ గుడ్. ఏం జానీ నీకు వద్దా? తీసుకుంటాను, మీరు తినండి. మనకు వచ్చినప్పుడు ప్రతిసారి ఒక వీడియో తీసుకుంటే చాలా రోజులు. ఎలా ఉంది? వారానికి బాగుంది బాగుంది. అది ఎంత ఎవరు కాదు.